కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ వ్యక్తి సెల్ఫీ సూసైడ్ కలకలం రేపింది. వడ్డీ వ్యాపారస్తుడి వేధింపులు తాళలేక మైనారిటీ వర్గానికి చెందిన ఖాదర్ ఖాన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండ్రి మరణానికి కారకులైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఖాదర్ ఖాన్ కుమారుడు అంజద్ ఖాన్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కొల్లిపర శివ అనే వడ్డీ వ్యాపారి వద్ద 70,000 రూపాయలు అప్పుగా తీసుకున్నారని, చక్రవడ్డీ రూపంలో లక్షల్లో తన వద్ద నుంచి వడ్డీ వ్యాపారి వసూలు చేశాడని ఖాదర్ ఖాన్ సెల్ఫీ వీడియోలో ఆరోపించారు. అప్పుపై కోర్టులో కేసు వేసి తన పరువు తీశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పాడు. వ్యాపారి శివ ఒత్తిళ్లకు తాళలేకనే తన తండ్రి మృతి చెందాడని అంజద్ ఖాన్ ఆరోపించారు. వ్యాపారిపై తక్షణమే కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కుమార్ కొల్లిపొర అనే అతని దగ్గర నేను కొంచెం అప్పు తీసుకున్నాను. దానికి వడ్డీలు వేసి కోర్టులో కేసులు వేసి నా ఇంటి ముందు నా పరువు అంతా తీశారండి. అక్షరాల నేను పూర్తి స్పృహలో చెప్తున్నాను, నా చావు కారణం ఆ దరిద్రుడు. నేను చాలా చోట్లకి తిరిగాను న్యాయం కోసం, పోలీసు వాళ్ళని పెద్దలని, కానీ నా న్యాయం ఎక్కడ జరగలేదు. నా పిల్లనైనా వాడి నుంచి కాపాడండి. మా నాన్న సూసైడ్ చేసుకుని చనిపోయారు. దానికి కారణం కొల్లిపొర శివకుమార్ అనే వ్యక్తి. కట్టాల్సిందేమో 70,000 చీటిపాటి డబ్బులు మాత్రమే. ఆయన మా నాన్నగారు ఆరోగ్యం బాగాలేక 3 నెలల ముందు కట్టలేకపోయారు డబ్బులు. ఆ కట్ట మూలంగా మొత్తం 10,50,000 వడ్డీకేసి కోర్టులో కేసు వేస్తారు, డమ్కేపించారు. వీధిలో మా నాన్న పరువు అంతా తీస్తారండి. చెల్లి మీద చెయ్యి కూడా ఎత్తాడండి శివకుమార్ కొల్లిపొర అనే వ్యక్తి. అదన్నీ తట్టుకోలేక మా నాన్న సూసైడ్ చేసుకుని చనిపోయారండి 6వ తారీఖు. ఇవన్నీ మా నాన్నది ఫింగర్ ప్రింట్ మొబైల్. ఇవన్నీ నేను ఓపెన్ చేయడానికి 3 రోజుల ముందు ఓపెన్ చేయను. అందుకనే లేట్ గా నాకు వివరం తెలిసింది. ఇదంతా పోలీసుల దగ్గరికి వెళ్ళాడు మా నాన్న, అన్ని చోట్ల తిరిగాడు. మా నాన్నకి ఎక్కడా న్యాయం జరగలేదు. అందుకనే ఇవాళ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇస్తున్నాను, మిమ్మల్ని సంప్రదించాను.